ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు రెండవ సామెతలు విందాము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలని యథార్థ మార్గములను విడిచిపెట్టుదురు. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకున్న త్రోవలు వంకరివి, వారు కుట్లపు పర్తనులు. మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడిచున్నది, తన దేవుని నిబంధనను మర్చినది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవారిలో ఎవరునూ తిరిగిరారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమును యందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు.